నిరంతరం భుజం భుజం కదిలిస్తే నిజం ముఖం ముఖం ఇది అంతర్ముఖం. నమస్కారం, అంతర్ముఖం న్యూస్కి స్వాగతం. పాపులర్ ఛానల్ మిర్యాలగూడ వారి అంతర్ముఖ కార్యక్రమంలో నిరంతరం కార్యక్రమాలు కొనసాగిస్తూ తాజా అంశాల మీద మేధావులతో చర్చలు జరుపుతూ సమస్యలను పరిష్కారాలను మీ ముందుకు తీసుకొస్తున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ ప్రాంతానికి మిర్యాలగూడ నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేసినటువంటి జోలకంటి రంగారెడ్డి గారు అంతర్ముఖ కార్యక్రమానికి వచ్చినారు. వారికి స్వాగతం సుస్వాగతం. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో కేంద్రంలో రాష్ట్రంలో జరిగిన ఇటీవల పరిణామాల మీద వారు తమ అభిప్రాయాన్ని చెప్తారు. వారికి ఈ కార్యక్రమం అంతర్ముఖ కార్యక్రమం స్వాగతం పలుకుతూ ఉంది. సార్ నమస్తే. నమస్తే. ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటీవల పరిణామాలని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ క్రమంలో సుదీర్ఘకాలం 60 ఏండ్ల కళ సాకారం చేసుకున్నాం. ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల ఆకాంక్షల్ని ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఎన్నికల ఎజెండాగా మార్చింది. ఎన్నికల ఎజెండాలో ప్రజల ఆకాంక్షలతో అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలోకి వచ్చినటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ 4 ఏళ్ల కాలంలో ప్రజలకు ఉద్యమ ఆకాంక్షల్ని నెరవేర్చే క్రమంలో ఏమాత్రం విజయవంతమైందని మీరు అభిప్రాయపడుతున్నారు? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 70 సంవత్సరాలకు ముందు చూస్తే నిజాం నిరంకుశమైన పరిపాలన, దొరలు, జమీందారులు, భూస్వాములు పెద్ద ఎత్తున 100కి 80-90% ఉన్నటువంటి ప్రజల్ని దోచుకుంటూ వెట్టి చాకిరి చేయించుకుంటూ ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితులు పరిపాలన సాగుతున్న రోజుల్లో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరగటం, 4500 మంది ప్రాణాలు అర్పించడం, దాని ఫలితంగానే 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచడం కానీ, వెట్టి చాకిరి రద్దు కావటం కానీ, నిజాం నిరంకుశ పరిపాలన కూడా అంతం కావటం అనేది జరిగింది. దాని తర్వాత కాలంలో మరి ఇప్పటివరకు 70 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ నిజాం నిరంకుశ పరిపాలన అంతమై ఈ కాలంలో అధికారంలో ఉన్నటువంటి పాలకులు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, వెనుకబడిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తూ, తమ ఇష్టం వచ్చినట్టుగా పెత్తనం చేస్తూ మన సంపదను మొత్తం కూడా తరలించారు. కాబట్టి తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సాగింది. కేసీఆర్ గారు తర్వాత తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ కానీ, తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశించినటువంటి పరిస్థితులకు పూర్తిగా భిన్నంగా ఇవాళ పరిపాలన అనేది సాగుతుంది. ఎందుకంటే ఆంధ్ర పాలకులు తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతే మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు, మన సంపద మొత్తం కూడా మనమే అన్వయించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, సమగ్రంగా అభివృద్ధి అవుద్దని చెప్పి ఆశించడం అనేది జరిగింది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత తెలంగాణ ఉద్యమానికి ప్రధాన నాయకత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ గారిని ప్రజలు ఎన్నుకొని అధికారం ఒప్పజెప్పిన తర్వాత ఈ 3.5-4 సంవత్సరాల కాలంలో చూస్తే ఏంటంటే మరి ప్రజలు ఆశించిన ప్రకారంగా పరిపాలన అనేది సాగటం లేదు. ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానాలు, ఒకటి నిరుద్యోగులకు వెంటనే మరి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు మొత్తం కూడా భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికీ ఆయన 20,000 పోస్టులు కూడా ఇవాళ కల్పించినటువంటి పరిస్థితి లేదు. ఇంకా 1,00,000 పోస్టులు వివిధ శాఖల్లో ప్రభుత్వ పరంగా ఖాళీగా ఉన్నాయి. వాటి గురించి అడిగితే సమాధానం లేదు. పేదలైనటువంటి నిరుపేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పక్క ఇల్లు నిర్మాణం చేయిస్తామని చెప్పి లక్షల ఇల్లు నిర్మాణం చేయాలి. కానీ కేవలం ఒక 10,000-12,000 మాత్రమే నిర్మాణం జరిగింది. అంతకంటే ఎక్కువ ముందు పోయినటువంటి పరిస్థితి లేదు. భూమి లేనటువంటి నిరుపేదలకి, దళిత కుటుంబాలకి, ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు.
ఆయన లెక్క ప్రకారంగా 9 లక్షల ఎకరాల భూమి ఇవ్వాలి, కానీ ఇప్పుడు 9,000 కూడా దాటలేదు. అట్లాగనే అందరికీ విద్యా వైద్యం అందించే విషయంలో అందరికీ విద్యా వైద్యం అనేది అందటం లేదు. ఇవాళ సంపన్నులకే అందుబాటులో ఉంది తప్ప సామాన్యులకు ఉన్నటువంటి పరిస్థితులు లేదు. ధరల్ని తగ్గించే విషయంలో, అవినీతిని కంట్రోల్ చేసే విషయంలో ఇవన్నీ కూడా చూసినట్టయితే ఏంటంటే ప్రజలు ఆశించిన ప్రకారంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పరిపాలన లేదు. ఇవాళ కేవలం కొన్ని రంగాలకు కొంతమందికి మాత్రమే మరి బాగు చేసేటువంటి పద్ధతుల్లో ఇవాళ పరిపాలన సాగుతుంది. నిరంకుశమైనటువంటి పోకడలో పోతా ఉన్నది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఇవాళ ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ ఏం మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా చాలా నిరంకుశమైనటువంటి పదం. ఒక రకంగా చెప్పాలంటే ఎమర్జెన్సీని తలపించే విధంగా ఇవాళ నయా నవాబు పరిపాలనలాగా సాగిస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి అనేది ఉన్నది. ఇలా కరెంటు 24 గంటలు ఇస్తున్నానని గొప్పగా చెప్తా ఉన్నాడు. ఇలా వ్యవసాయ రంగానికి కరెంట్ అనేది వాస్తవంగా చెప్పాలంటే మధ్యాహ్నం ఒక 6 గంటలు, రాత్రి ఒక 6 గంటలు, 12 గంటలు ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లేదు. ఇలా గ్రౌండ్ వాటర్ లేకపోవటం వల్ల పెద్ద పెద్ద మోటార్లు, పెద్ద పెద్ద వ్యవసాయాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్న నీళ్లు మొత్తం కూడా గ్రౌండ్ వాటర్ మొత్తం తోడేస్తూ ఉన్నారు. చిన్న మధ్యతరగతి రైతులకు నీళ్ళు అందనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు 24 గంటలు కరెంటు మంచిదే అది, కానీ వ్యవసాయ రంగానికి ఎంతవరకు అవసరం అనేది రైతులతో సంప్రదించి, అఖిలపక్షంతో సంప్రదించి మరి ఆ రకంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కానీ ఏంటంటే దీనివల్ల చిన్న మధ్యతరగతి రైతులు ఆ గ్రౌండ్ వాటర్ లేక ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. కేవలం 24 గంటలు కరెంటు ఇవ్వటం వల్లనే రైతాంగాన్ని బాగు చేసినట్టు కాదు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలనే రావాలి. ఇలా పత్తి పండించిన రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, వరి పండించిన రైతులు కానీ, పండ్ల తోటల రైతులు కానీ మద్దతు ధర లేక ఇవాళ వాళ్ళు అప్పుల పాలై దివాలా తీసి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఈయన గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ సుమారు 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది జరిగింది. 4,000 మంది రైతులు మరి తమ యొక్క ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధమైందంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవాలి ఎంత తీవ్రమైనటువంటి సంక్షోభం రైతాంగాన్ని వేధిస్తుందనేటువంటిది అర్థం చేసుకోవాలి. అందుకనే రైతులకు కరెంటు ఏదో ఇచ్చామని గొప్పగా చెప్పుకోవడంతో కాదు, రైతాంగం పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు వస్తున్నాయా లేదా, వాళ్ళకి మార్కెట్ సౌకర్యం ఉందా లేదా, లేకపోతే ఎరువులు ఎట్లా అందుతున్నాయి, కల్తీ లేని విత్తనాలు కానీ, కల్తీ లేని ఎరువులు కానీ ఇవన్నీ అందుతున్నాయా లేదా, లోన్స్ బ్యాంకులు ఇస్తున్నాయా లేదా, ఇవన్నీ ఎప్పుడైతే ఆ రకంగా రైతాంగానికి అందిస్తారో వాళ్ళు సంతోషంగా సంతృప్తికరంగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఇలా రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఉన్నారు, నష్టాల పాలు కష్టాల పాలవుతున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ పేద వర్గాలకు ఈయన ఒక పెన్షను తర్వాత అటువంటి కొన్ని ఇవ్వటం తప్ప భూమి ఇవ్వలేదు, తర్వాత ఏంటంటే ఇల్లు కట్టియలేదు, పేదవాళ్ళకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు, పేదవాళ్ళకు వైద్యం అందటం లేదు, విద్య అందటం లేదు, మరి అలా కాలనీలు బాగు కావటం లేదు, స్థానిక సంస్థలు మొత్తం కూడా నిర్వీర్యమైపోతున్నాయి, వాటికి నిధులు లేనటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తంగా ఇవాళ కేసీఆర్ పరిపాలన ఈ 3.5-4 సంవత్సరాల కాలంలో ఆయన అనుసరించినటువంటి విధానాలు చూసినట్టయితే సామాన్య మధ్యతరగతి ప్రజలకు, రైతులకు, కూలీలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ సామాజిక వర్గాలకు మరి పూర్తి స్థాయిలో న్యాయం అనేది జరగలేదు. ఆశించిన ప్రకారంగా ఇవాళ ఆయన పరిపాలన లేదు. పోలీస్ రాజ్యాన్ని నడిపేయటం అనేది జరుగుతూ ఉన్నది. ఎవరు మాట్లాడటానికి హక్కు లేకుండా, స్వేచ్ఛ లేకుండా చేసేటువంటి పరిస్థితి. ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి ఇలా మందకృష్ణ మాదిగా ఆయన ఇప్పటికీ అనేక కేసులు పెట్టి మళ్ళీ లోపటేయటం అనేది జరిగింది. కోదండరాం గారు నిరుద్యోగ సమస్య పైన ఆందోళన చేస్తే ఆయనను అరెస్ట్ చేసి లోపటేయడం అనేది జరిగింది. వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఆందోళన చేస్తూ ఉంటే కమ్యూనిస్టు నా కొడుకులు అని చెప్పేసి ఎంత అసభ్యకరంగా మాట్లాడినో మనం చూసాము. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ముఖ్యమైన పాత్ర నిర్వహించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతుంటే వాళ్ళు పనికిరాని వాళ్ళు, తర్వాత దద్దమ్మలు అది ఇదని చెప్పేసి ఈ రకంగా ఒక అహంకారమైనటువంటి ధోరణిలో మరి ఒక నయా నవాబ్ లాగా ఒక దొర పరిపాలన సాగించినట్టుగా ఉంది తప్ప ఇంకోటి కాదు. ఈ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో వాళ్ళకి బుద్ధి చెప్పడం అనేది జరుగుతుంది. ప్రజలు ఆ రకంగా ఎక్కడికెక్కడ అసంతృప్తితో ఉన్నారు. తర్వాత ఏంటంటే సమయం వచ్చినప్పుడు ఆ రకంగా ఈ ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పాలనో ఆలోచన చేయటం అనేది జరుగుతుంది. వాస్తవమే, కానీ
మీరు అనుకున్నట్టు నిరంకుశమైనటువంటి ప్రభుత్వం మన కళ్ళ ముందర కనిపిస్తుంది, ఉద్యమాకాంక్షలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని కనిపిస్తున్నప్పటికీ లేదు, మేము పూర్తిగా సంక్షేమమే మా ప్రధానమైనటువంటి బాధ్యత, మేము అది నెరవేరుస్తున్నాం, రైతు జీవితాన్ని చాలా సుఖప్రదం చేస్తాము, ఆ క్రమంలోనే మేము ఇన్ని ప్రాజెక్టులు కడతా ఉన్నాము, దానికంటే ఇంకా అద్భుతమైనటువంటి ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకువస్తూ ఉన్నాము, 8,000 రూపాయలు ఎకరానికి అందజేసేటటువంటి ఒక బృహత్తరమైన పథకానికి దారి తీసినామని చెప్తా ఉన్నారు. ఈ రైతులకు నగదును డైరెక్ట్గా అందజేసేటటువంటి ఈ క్రమంలో ప్రభుత్వం చేస్తున్నటువంటిది మాటలకే పరిమితం అవుతుందా, కార్యాచరణకు కూడా వస్తుందా, లేకపోతే ఈ 8,000 అనేది ఎన్నికల ఎత్తుగడగా మనం గుర్తించాలా, ఏమాత్రం ఈ రైతులకి ఇది మేలు జరుగుతుంది? ఒకటి, ప్రాజెక్టుల పేరుతోటి 42,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మాణం చేయడానికి కొనుక్కుంటా ఉన్నారు. ఈ డబ్బు కూడా పన్నుల రూపకంగా ప్రజల దగ్గర వసూలు చేసింది. తర్వాత ఏంటంటే అప్పులు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ మన బడ్జెట్ ఎంత ఉందో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు కూడా అదే సమాన స్థాయికి చేరుకుంది. ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే 70,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ప్రజల మీద పడేదే. అయితే ప్రాజెక్టులు నిర్మాణం చేసేటప్పుడు ఒక ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు నిర్మాణం చేయాలి. తక్కువ డబ్బుతోటి తక్కువ కాలంలో తొందరగా ప్రయోజనం పొందేటువంటి ప్రాజెక్టులు ఏంటనేది ఆ రకంగా ముందు గుర్తించి టేకప్ చేస్తే మనకు చాలా ఉపయోగకరంగా ఉండేది. కానీ ఏంటంటే పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మాణం చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున బడ్జెట్ ఖర్చు పెట్టి దాంట్లో కూడా ఏంటంటే అందరికీ తెలుసు అది పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు కానీ లేకపోతే ఏంటంటే పర్సంటేజ్లు కానీ ఆ రకంగా ప్రభుత్వానికి పోతున్నాయి అనేటువంటిది కూడా ప్రజల్లో అందరిలో నలుగుతున్నటువంటి సమస్య అది. అందుకని ఇప్పుడు నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్ట్ ఉంది. అది నేను అక్కడ కుర్చీ వేసుకొని చేయిస్తానని చెప్పన్నాడు. ఇంకెప్పుడు చేయిస్తావు? ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దానికి అవసరం ఉన్న నిధులే కేటాయించడం లేదు. కాంట్రాక్టర్ని అడిగితే మాకు చేసిన పనులకు డబ్బులు ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఫ్లడ్కో కెనాల్ ఉంది వరదకాలో, దాన్ని కూడా పూర్తి చేయలేదు. శ్రీరామ్ సాగర్ సెకండ్ స్టేజ్ ఉంది సూర్యాపేట జిల్లాకు సంబంధించి, దాన్ని పూర్తి చేయలేదు. అందుకనే ప్రాజెక్టులు అనేటువంటిది ఒక శాస్త్రీయమైన పద్ధతుల్లో ప్రాధాన్యతా క్రమంలో ఎక్కడ ఏది అవసరం ఎప్పుడు అవసరం అనేది బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుంది. కాబట్టి ఆ పేరుతోటి భారం పెరుగుతూ ఉంది, ఆర్థిక భారం పెరుగుతుంది ప్రజలకు. తర్వాత ఏంటంటే మనకు ఫలితం అనేది తక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. ఇదొక భాగం. ఇక రెండోది ఏంటంటే ఇవాళ 4,000 రూపాయలు రైతాంగానికి ఇస్తున్నామని చెప్పి అంటా ఉన్నారు. ఆ 4,000 రూపాయలు రైతాంగానికి ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికలను దృష్టిలో మంచిదే, కానీ కౌలు రైతులకు ఇవ్వాలి కదా. కౌలు రైతులు ఇప్పుడు మన రాష్ట్రంలో 60-70% మంది వాళ్ళే ఉన్నారు. ఇవాళ కౌలు రైతులే చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ కౌలు రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇవాళ 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఈ 4,000 ఇస్తామని చెప్పి సిద్ధమవుతా ఉన్నారు. కాబట్టి ఇది ఏ రకంగా మరి రైతాంగానికి తర్వాత ఎవరైతే భూమి మీద కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళకి దక్కకపోవటం వల్ల మరి ఏమాత్రం ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచన చేయాలి. అందుకొరకు ఏంటంటే ఈ 4,000 8,000 వెంటనే రైతాంగానికి ముఖ్యంగా కౌలు రైతులకు భూమి మీద మరి కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళకు దక్కే విధంగా ఇస్తే అది కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. రైతాంగాన్ని దగ్గర తీసుకోవడానికి ఎన్నికల ముందు తీసుకురావటం అనేది జరుగుతుందన్నమాట. ఇదే బోనస్ ఎందుకు ఇవ్వను? రైతులు పండించిన పంటకు నువ్వు 1,000 రూపాయలు 1,500 ప్రతి క్వింటాలకు బోనస్ రూపకంగా యాడ్ చేస్తే కేంద్ర ప్రభుత్వము మద్దతు ధర ప్రకటించే అధికారం వాళ్ళకు ఉంటుంది. కానీ స్టేట్ గవర్నమెంటు ఎక్కడైతే మద్దతు ధర రావట్లేదో ఇది ఇన్వాల్వ్ అయ్యి ఆ రకంగా ఇవ్వాలి. కానీ ఒక్క పైసా కూడా ఇవ్వాల. ఒక 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఏం పోయింది? కాబట్టి ఏంటంటే రైతాంగాన్ని కాపాడే విషయంలో వాళ్ళకి మద్దతు ధర కల్పించేటువంటి విషయంలో ప్రభుత్వం ఏమాత్రం కూడా వాళ్ళకు సహకరించడం లేదు. రైతుల్లో కూడా తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. ఇప్పుడు ఏదో ఎన్నికలు వస్తున్నాయి, ఉప ఎన్నికలు అయ్యి అంటే డబ్బు ఖర్చు పెట్టి తర్వాత అధికారాన్ని ఉపయోగించి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం అక్కడనే కాన్సన్ట్రేషన్ చేసి ఆ రకంగా ఏంటంటే అంగట్లో సరుకు కొనుక్కున్నట్టుగానే ఓట్లు కొనుక్కునేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మేమేదో గెలుస్తున్నామని చెప్పానంటే అది గెలుపు కాదు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజల్లో వస్తున్నటువంటి సమస్యలు వాస్తవా కాదనేది ప్రభుత్వం పరిశీలించుకోవాలి. లేకపోతే ఏ ప్రజల ద్వారా అక్కడికి వచ్చారో ఆ ప్రజలే వాళ్ళకు గుణపాఠం చెప్తారు. అది నిజమే. అంటే ఈ పాలనలో ప్రజాస్వామ్యవాదులకు కానీ రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ ఈ పాలనలో చోటు దక్కలేదనే విషయం అర్థమవుతుంది. ఇట్లాంటి పరిస్థితులు రీసెంట్గా మీరు అన్నట్లు రైతులకు ఇంకా మద్దతు ధర లాంటివి రావడానికి అసలు శాసనసభ అనుమతి లేకుండానే
తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహించి 200 కోట్ల రూపాయలను అనఫీషియల్గా అటువైపు తిప్పిండ్రు. ఇవాంకా పర్యటనలో 100 కోట్ల రూపాయలను బజార్లో పోసారు. ఈ డబ్బును ఇంకా రైతుల సంక్షేమానికి ఒక నిధిగా ఏర్పాటు చేసి ధరల్ని స్థిరీకరించేందుకు ఉపయోగిస్తే బాగుండేది అనేది కూడా ప్రజల అభిప్రాయం ఉన్నది. వాస్తవమే అది. ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు, తర్వాత ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తల సమావేశము, ఇవన్నీ కూడా గొప్ప కొరకు చేసేటువంటి పనులు. తర్వాత ఏంటంటే వాళ్ళని గొప్పగా వాళ్ళని చూడడం కొరకు ఏంటంటే 100 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజాధనాన్ని ఖర్చు పెడతా ఉన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో కవులను ఎవరు పిలిచారు? తెలంగాణ కవులను, నిజమైనటువంటి అభ్యుదయ కవులను ఏమైనా పిలిచారా? తర్వాత ఏంటంటే అట్లేం పిలవలేదు. కేవలం ఏంటంటే వాళ్ళకు పొద్దున్నేస్తే డబ్బా కొట్టేటువంటి వాళ్ళని పిలిచారు తప్ప నిజమైన గాయకులని, నిజమైన కవులని, రచయితలని, ఆ కళాకారులని ఆ రకంగా పిలిచినటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఏంటంటే ఏదో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు ఒక గొప్ప రావటానికి, కీర్తి రావటం కొరకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దుర్వినియోగం చేస్తే ఏంటంటే ఆ రకంగా పోతూ ఉన్నారు. అదే డబ్బు వాస్తవంగా ఇటువైపు పేదవాళ్ళకు ఖర్చు పెట్టడానికి, వాళ్ళ సంక్షేమానికి ఖర్చు పెట్టడానికి, రైతులకు ఖర్చు పెట్టడానికి ఉపయోగిస్తే అందరూ సంతోషించేవాళ్ళు. అట్లా లేదు. అది ఏంటంటే మేము ఒక రాజుల పరిపాలనలాగా సాగిస్తూ ఉన్నారు తప్ప ప్రజల పరిపాలనలాగా సాగించేటువంటి పరిస్థితి లేకుండా పోతూ ఉంది. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వం వీటితో పాటుగా అసలు గ్రామ స్వరాజ్యాన్ని చాలా బలోపేతం చేస్తాం, జవాబుదారీ రాజకీయాలను సృష్టిస్తాం, జవాబుదారీగా ఎన్నికైనటువంటి ప్రతినిధి పూర్తి స్థాయిలో పనిచేస్తాడు అని ఒక నమ్మకాన్ని కలిగిస్తాం. ఆ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు అనేటటువంటి వాటిని కూడా గ్రామ సర్పంచ్తో సహా పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తా అని చెప్పేసి అంటా ఉన్నది. దీని మీద మీరేమంటారు? అసలు మొత్తంగా 73-74 రాజ్యాంగ సభలు తీసుకొచ్చేసి గ్రామ స్వరాజ్యం అంటే గ్రామీణ స్థానిక స్వపరిపాలనకు పట్టం కడుతున్న క్రమంలో ఈ పరిణామాలు బలోపేతం చేస్తే అసలు ఏం జరగబోతుంది? ఇప్పుడు గతంలో ఈ పరోక్ష ఎన్నికలనే గతంలో ఉన్నాయి. ఈ పరోక్ష ఎన్నికల వల్ల బలవంతులు, ధనికులు అనేటువంటి వాళ్ళు నెగ్గటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయాక వార్డు మెంబర్లు అందరినీ కూడా కొనేసుకొని క్యాంపులు పెట్టి ఈ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు నెగ్గేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది వద్దనే ఉద్దేశంతో ఆనాడు అన్ని పక్షాలు కలిసి నిర్ణయం తీసుకొని మార్చడం జరిగింది. ఇవాళ ఈ పరోక్ష ఎన్నికలు తీసుకురావటానంటే కేవలం అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు తమ యొక్క అధికారాన్ని ఉపయోగించి, తమ యొక్క డబ్బును ఉపయోగించి వాళ్ళు గెలవని దగ్గర క్యాంపులు పెట్టి వాళ్ళని కొనుక్కొని ఆ రకంగా మొత్తం అవన్నీ వశపరచుకోవడానికి చేసేటువంటి పని తప్ప ఇంకోటి కాదు. ఈ పరోక్ష ఎన్నికలు అనేవి సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఇప్పటికే లేకుండా పోయింది. దీనివల్ల ఇంకా అవకాశం లేకుండా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ప్రభుత్వం పరిశీలించుకోవాలి. స్థానిక సంస్థలకు ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి నిధులేంటి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కూడా మీరు సక్రమంగా వాళ్ళకి ఇవ్వలే. గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి కామాటీలు, తర్వాత సీపర్లకు జీతాలు లేక 6 నెలలు, సంవత్సరం వరకు కూడా ఏంటంటే వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకు జీతాలు లేక వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు జీతాలు ఇచ్చేటువంటి దిక్కులేనటువంటి పరిస్థితి వాళ్ళ స్థానిక సంస్థల్లో ఉంది. అందుకనే స్థానిక సంస్థలకు రాష్ట్ర బడ్జెట్లో 20-30% నిధులు కేటాయించి వాటిని అభివృద్ధి చేయడం కొరకు ప్రయత్నం చేయాలి. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయకపోగా కేంద్రం ఇచ్చే నిధులే మొత్తం కూడా పక్కకు మళ్లించి వాళ్ళు డైవర్ట్ చేసుకొని ఖర్చు పెట్టుకుంటూ ఉంటే ఇక స్థానిక సంస్థల మీద ఏమాత్రం ప్రేమ ఉంది వీళ్ళకు? ఈ ఉత్సవ విగ్రహాలాగా తయారైనవి తప్ప వాళ్ళకు ఏమాత్రమైనటువంటి బాధ్యతలు కానీ లేవు. ఇలా కేరళ, త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి. ఇలా దేశంలోనే ఆదర్శంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలకే పూర్తి అధికారాలు ఇచ్చారు. తమ యొక్క రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించి నేరుగా వాళ్ళ ద్వారానే ఆ గ్రామాలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. విద్య కానీ, వైద్యం కానీ, తర్వాత ఏంటంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, లోన్స్ కానీ, ఇట్లా అనేక ఒక 24 రకాల బాధ్యతలు వాళ్ళకు ప్రధానంగా ఏంటంటే హక్కులు కల్పించి బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నారు. ఈ మధ్య రాష్ట్రపతి గారు కూడా పోయి వచ్చి ఆయన అభినందించి రావటం అనేది జరిగింది. ఆ రకంగా చేయకుండా కేవలం ఇప్పుడు పరోక్ష పద్ధతుల్లో ఎన్నికలంటే మొత్తం స్థానిక సంస్థలన్నీ కూడా వాళ్ళ చేతిలోకి తీసుకోవాలనేటువంటి ఉద్దేశం. డబ్బులున్న వాళ్ళ చేతులకు, అధికారం ఉన్న వాళ్ళ చేతుల్లోకి అవి వెళ్ళటానికి ఉపయోగపడతాయి తప్ప ఇంకోటి కాదు. దాన్ని ఇప్పటికైనా పునరాలోచించాలి, అందరితో సంప్రదించాలి. ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆ రకంగా పోవటం సరైనది కాదు. మీరు అన్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం పంచే నిధులు కూడా సరిగా పంచలేకపోతుందన్నారు.
కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి పరిణామాలతోటే దేశ ప్రజల మీద తమ ఉక్కుపాదాన్ని మోపిస్తున్నట్లు కనిపిస్తున్నది. చాలా వరకు కూడా పెద్ద నోట్ల రద్దు జరిగింది, దాని పర్యవసనాలు కూడా దాదాపుగా సుదీర్ఘకాలం అయిపోయింది. ఈ పర్యవసనాలు తగ్గినాయా? అసలు ఇప్పుడు ఈ నోట్ల రద్దు మీద ఇంకేమైనా ప్రజల ఇబ్బందులు ఉన్నాయంటారా? వాళ్ళ కేంద్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చి కూడా 4 సంవత్సరాలు అవుతా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ గారిని ఎన్నికల ముందు యువకులు కానీ ప్రజలందరూ కూడా ఈయన ఏదో గొప్పవాడు, తర్వాత ఈయనకు అధికారం ఒప్పజెప్తే దేశం బాగుపడుతుంది, మన సమస్యలన్నీ పరిష్కారం చేస్తారని చెప్పేసి ఆశించారు. కానీ వాటికి పూర్తిగా భిన్నంగా ఆయన ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ఏంది? నేను అధికారంలోకి వస్తే 100 రోజులు కాకముందే విదేశీ బ్యాంకుల్లో నల్ల డబ్బు ములుగుతుంది, 60-70 లక్షల కోట్లు, వాటన్నిటిని బయటికి రప్పించి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తాడు. ఇప్పటికి ఒక 15 రూపాయలు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. అట్లాగనే నిరుద్యోగులకు సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. 2 కోట్లు కాదు కదా, 2 లక్షలు కూడా దిక్కు లేదు. ఉన్న పరిశ్రమలు మూతపడి ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతున్నాయి తప్ప ఇంకోటి కాదు. అదేవిధంగా ఏ ఒక్క రైతు కూడా మరి ప్రాణం పోగొట్టుకోకుండా వ్యవసాయ రంగాన్ని కాపాడుతాను, రైతులను కాపాడుతానని చెప్పాడు. ఇప్పుడు ఈయన గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే 36,000 మంది రైతులు దేశం మొత్తంలో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతాంగము వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఆ గిట్టుబాటు ధరల కొరకు, తర్వాత ఏంటంటే వాళ్ళని కాపాడాలని చెప్పి పోరాటాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇలా ధరలు తగ్గిస్తూ ఉన్నారు. ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్ప తగ్గించినట్లేదు. ఇలా డీజిల్, పెట్రోల్ ధరలు అద్దుపద్దు లేకుండా పెరిగిపోతూ ఉన్నాయి. ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు ఎంత ఉంది ఇలా డీజిల్, పెట్రోల్, ఇప్పుడు ఎంత ఉంది? గ్యాస్ ధర అప్పుడు ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ఉన్నది? గ్యాస్ ధర పెంచుతూ ఉన్నారు, డీజిల్ ధర పెంచుతున్నారు, పెట్రోల్ ధర పెంచుతున్నారు. నిత్య జీవిత అవసర వస్తువుల ధరలన్నీ కూడా అద్దుపద్దు లేకుండా పెరిగిపోతూ ఉన్నాయి. వీటికి తోడైందనంటే పెద్ద నోట్లు రద్దు చేసి ఇవాళ పెద్దవాళ్ళకు మేలు చేసిండు తప్ప చిన్న మధ్యతరగతి ప్రజలకు మాత్రం చాలా తీవ్రమైనటువంటి పద్ధతులు నష్టపోయారు. ఆ పేరుతోటి సుమారు 150 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండోది ఏంటంటే ఇప్పటికీ కూడా నోట్లు మనం దాచిపెట్టుకున్న డబ్బులు మనం తీసుకోవటానికి ఏటీఎం దగ్గర పోతే డబ్బులు లేవు. బ్యాంకులు ఏంటంటే డబ్బు నో క్యాష్ అని బోర్డులు పెట్టుకొని ఆ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా చిన్నాభిన్నమైంది. ప్రతిరోజు 25,000 కోట్ల రూపాయల చొప్పున దేశము, ప్రజలు, ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా నష్టపోయింది తప్ప ఇంకోటి కాదు. అందుకనే మోడీ ప్రభుత్వం చూస్తే ఏంటంటే ఆయన పెద్ద మోడీ, ఈయన చిన్న మోడీలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక ఎమర్జెన్సీని తలపించే పద్ధతుల్లోనే ఆయన ఒకటే ఎజెండా పెట్టుకున్నాడు. ఈ దేశంలో కాషాయ శక్తులు బలపడాలి, కార్పొరేట్ శక్తులు బలపడాలి. కార్పొరేట్ శక్తులు ఏ ఒక్కరు కూడా ఈయన అధికారంలోకి వచ్చినాక నష్టపోయిన వాళ్ళు లేరు. వాళ్ళు ఇంకా వాళ్ళ ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి, వాళ్ళ పెట్టుబడులు పెరిగిపోతూ ఉన్నాయి, వాళ్ళ వ్యాపారాలు పెరిగిపోతూ ఉన్నాయి, పెద్ద సంపన్నులుగా తయారవుతూ ఉన్నారు. అందుకనే కార్పొరేట్ శక్తులను పెద్ద ఎత్తున పెంచడం, కాషాయ శక్తులకు బలం ఇవ్వటం, ఈ 2 శక్తులు ఉంటే నేను ఎప్పుడూ అధికారంలో ఉంటాననేటువంటి ఎజెండాతోటి ఇవాళ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ రచయితలకు రక్షణ లేదు, కవులకు రక్షణ లేదు. వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరు వ్రాతలు రాసినా, ఎవరు పుస్తకాలు రాసినా కూడా చంపేస్తున్నారు. వాళ్ళకి రక్షణ లేనటువంటి పరిస్థితి. ఇవాళ నిజాయితీగా పనిచేసేటువంటి న్యాయమూర్తులకు రక్షణ లేదు. ఇవాళ అనేక మందిని ఇండైరెక్ట్గా వాళ్ళు ప్రోత్సహించి కూడా చంపేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. లోయ ఆయన సిబిఐ జడ్జి ఆయనని ప్రత్యేకంగా బీజేపీ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఆ రకంగా ఏంటంటే ఆయన చావు కారణమైన కూడా కూస్తూ ఉన్నది. ఇవాళ న్యాయమూర్తులు కేంద్రంలో ఒక ఉన్నతమైనటువంటి న్యాయస్థానంలో ఉన్నటువంటి 4 న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళు బయటకు వచ్చేసి మేము ఇంటర్నల్గా ఉండి ఎంతో పోట్లాడాము, సుప్రీంకోర్టు కూడా గాడి తప్పింది, ఇవాళ కొంతమంది చెప్పినట్టుగా కొంతమంది వినేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఇష్టమైతే కొన్ని కేసులు మరి వాళ్ళకి ఇష్టమైన బెంచ్లకు ఇష్టమైన జడ్జీలను నియమించుకుంటా ఉన్నారు, హైకోర్టు జడ్జీలను కానీ లేకపోతే సుప్రీంకోర్టులో కానీ. ఇది చాలా అన్యాయము, ప్రజాస్వామ్యానికి పూర్తిగా అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. మేము గత్యంతరం లేకనే మేము బయటకు వచ్చి ప్రజలకు ఈ విషయం చెప్పాలని చెప్తున్నామనంటే ఇంక అంతకంటే ఎక్కువ ఇంకేం కావాలి? అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యము ఏ రకంగా ఉందో అర్థమవుతూ ఉంది. ప్రజాస్వామ్యం అనేది మొత్తం కూనీ చేసి రాజ్యాంగాన్ని మొత్తం కూడా తూట్లు పరిచేటువంటి విధంగా ఒక ఉన్నతమైనటువంటి న్యాయస్థానం ఆ రకంగా ఉన్న తర్వాత ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి
ఆ రకంగా తమ ఇష్టం వచ్చినట్టుగా దాని చేతుల్లోకి తీసుకునేటువంటి పరిస్థితి వస్తే ఇక ప్రజాస్వామ్యం మిగలదు, ఇక దేశంలో ప్రజలకు రక్షణ ఉండదు. ఇవాళ న్యాయమూర్తులకు నిజాయితీగా పనిచేసే న్యాయమూర్తులకు రక్షణ లేదు, నిజాయితీగా పనిచేసేటువంటి రచయితలకు రక్షణ లేదు, నిజాయితీగా పనిచేసేటువంటి రాజకీయ నాయకులకు రక్షణ లేదు. వాళ్ళకు ఇవాళ గెలిచేటువంటి పరిస్థితి లేకుండా పోతూ ఉన్నది. ఎటుపోతుంది వ్యవస్థ. కాబట్టి ఏంటంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో ప్రజలు ఏదైతే ఆశించిన దానికి పూర్తిగా భిన్నంగా ఇవాళ ఒక ఫాసిస్ట్ ధోరణిలో ఒక 100 సంవత్సరాలని దేశాన్ని వెనక్కి తీసుకుపోయేటువంటి విధానాలు అనుసరిస్తూ ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. ఇది చాలా ప్రమాదకరం. ఇవాళ పేదవాళ్ళ మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీల మీద పెరుగుతూ ఉన్నాయి, మైనార్టీల మీద పెరుగుతూ ఉన్నాయి, వారి యొక్క ఆహార అలవాట్ల మీద పెరుగుతూ ఉన్నాయి. ఎవరికి రక్షణ లేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మహిళలకు రక్షణ లేని పరిస్థితి. ఇవాళ 33% మహిళా బిల్లు తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పటివరకు అది దాని గురించి మాట్లాడినటువంటి దిక్కే లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా దుర్మార్గంగా ఫాసిస్ట్ ఆలోచనలతో తర్వాత ఏంటంటే నిరంకుశమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఎన్నికల్లో గెలవడానికి కావాల్సినటువంటి మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఎట్లా డబ్బు ఖర్చు పెట్టాలి, ఎవరిని కొనాలి, ఏ పార్టీని కలుపుకోవాలి, తర్వాత ఎవరిని బెదిరించాలి, ఇనకపోతే సిబిఐని ఉల్సిగొల్పి ఎట్లా వాళ్ళ మీద కేసులు పెట్టియాలి, ఈ రకమైన ఎజెండా తప్ప ప్రజల ఎజెండా లేదు. మత విద్వేషాలను రెచ్చగొట్టడం, ప్రజల మధ్య ఐక్యత లేకుండా మతపరమైనటువంటి ఘర్షణలు సృష్టించడం, ఈ ఎజెండాతో పోతూ ఉంది. మరీ చాలా దుర్మార్గంగా ఉంది. వాళ్ళు ఇదే పద్ధతిలో ఉంటే ఈ దేశం ఇంకా సర్వనాశనం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఎంత తొందరగా ప్రజలు మేలుకొని అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్తే ఇంటికి పంపిస్తే తప్ప మరో మార్గం లేదు. ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి శాసన వ్యవస్థను కానీ కార్యనిర్వాహక వ్యవస్థను కానీ రెండింటిని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ప్రజాస్వామ్యం పట్ల పూర్తిగా అసహనాన్ని ప్రదర్శిస్తున్న క్రమంలో ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేటటువంటి సుప్రీంకోర్టులో కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తే దాన్ని కూడా తన ఆధీనంలో తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం. అది కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు ఇంతకుముందు కింది కోర్టుల్లో ఏదో అన్యాయం జరుగుతుంది, తర్వాత వాళ్ళు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని చర్చ ఉండేది. కానీ ఇలా సుప్రీంకోర్టు స్థాయిలో కూడా జరిగిన తర్వాత ఇంకెవరు కాపాడాలి ఈ దేశాన్ని? సుప్రీంకోర్టు స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి న్యాయస్థానం చీఫ్ జస్టిస్, ఒక ప్రధాన న్యాయమూర్తి, ఆయన ఇష్టం వచ్చినట్టుగా తనకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళని బెంచీలకు జడ్జీలుగా నియమించి తీర్పులు ఇప్పించేటువంటి కార్యక్రమం మొదలైన తర్వాత కొంతమంది జడ్జీలు, నిజాయితీగా పనిచేసేటువంటి న్యాయమూర్తులు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన లొంగనటువంటి వాళ్ళు చంపేస్తున్నారు. చనిపోవటం కాదు, వాళ్ళు చంపేస్తున్నారు వాళ్ళని. ఇంకా అలాంటి వాళ్ళకే న్యాయం లేకపోతే, రక్షణ లేకపోతే ఇంకెవరికి రక్షణ ఉంటుంది? ప్రజాస్వామ్యం మొత్తం కూడా కూని అయిపోతుంది. ఇవాళ మొత్తం కూడా ఒక అరాచకం రాజ్యం వెళ్తున్నట్టుగా ఆ కార్పొరేట్ రాజకీయాలు, డబ్బున్నటువంటి వాళ్ళు, తర్వాత ఏంటంటే కార్పొరేట్ నాయకులు, ఒక ప్రైవేట్ లిమిటెడ్ లాగా వచ్చినటువంటి పార్టీలు, ఇటువంటి వ్యక్తులంతా కూడా దేశాన్ని మొత్తం భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు వీటన్నిటిని అర్థం చేసుకొని చైతన్యయుతంగా వీటిని తిప్పి కొట్టకపోతే ఆ నలుగురు ప్రధానమైనటువంటి న్యాయమూర్తులు ఎందుకు బయటకు వచ్చి ప్రజలకు చెప్తున్నారంటే, మేము ఇంటర్నల్గా మా శక్తినంతా ఉపయోగించి మేము మాట్లాడినా మాకు అక్కడ న్యాయం జరగటం లేదు, వినిపించుకునేవాడు లేడు, అందుకనే వాస్తవాలు ప్రజలకు చెప్పాలని మేము బయటకు వచ్చి చెప్తున్నాం. గత్యంతరం లేక అంటున్నంటే ఇక అంతకంటే ఎక్కువ ఏం కావాలి కదా? ప్రజలకు ఎలాంటి పిలుపునిస్తున్నట్టు అనిపిస్తుంది? ప్రజలు మీరు ఉన్నతమైనటువంటి ఒక స్థానంలో కూడా అన్యాయం జరుగుతుంది, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ప్రజలారా మీరు తెలుసుకోండి. దీనికి ప్రజలందరూ కూడా ఎప్పుడైతే చైతన్యయుతంగా దీన్ని ప్రశ్నిస్తారో అప్పుడే ఆ తప్పులు జరగకుండా చక్కదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. మా శక్తి లేకనే మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నామని చెప్తా ఉన్నారు. ప్రజలు ఈ వాస్తవాలన్నిటిని కూడా తెలుసుకొని చైతన్యయుతంగా ఖచ్చితంగా ఏంటంటే ఇటువంటి పనులు చేసేటువంటి రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు, పాలకులకు బుద్ధి చెప్పి ఒక సరైనటువంటి పద్ధతిలో మరి ప్రజాస్వామ్య పద్ధతిలో నడిచేటువంటి పార్టీలని, నాయకులని అటువంటి వ్యవస్థ ఏర్పాటైతే వీటన్నిటి చెక్కు పెట్టవచ్చు. వాళ్ళ ఉద్దేశం అదే. అందుకనే ప్రజలు కూడా ప్రేక్షక పాత్ర ఉండటం కాకుండా ఎంత న్యాయ వ్యవస్థ కూడా మేనేజ్కి గురవుతుంది, లాబింగ్ గురవుతుంది అంటారా? ఖచ్చితంగా కదా. ఇప్పుడు న్యాయ వ్యవస్థ లాబింగ్కు, తర్వాత పొలిటికల్గా అది గురి అవుతున్నది. తర్వాత తమకు అనుకూలం ఉన్నటువంటి వాళ్ళని చీఫ్ జస్టిస్గా పెట్టుకుంటా ఉన్నారు, తమకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళనే జడ్జీలుగా ఆ యొక్క కేసు ఏదైతే ఉందో ఆ బెంచ్కి ఒప్పచెప్తా ఉన్నారు. ఎప్పుడైతే ఇది మొదలైందో తర్వాత పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి పోయినట్టే కదా అది.
కాబట్టి ఏంటంటే ఇది ఇటీవల వచ్చిన కొన్ని తీర్పులు కూడా సుప్రీంకోర్టు వ్యవస్థను అంటే మీకు ప్రధానంగా త్రిపుల్ తలాక్ మీద వచ్చినటువంటి తీర్పు కావచ్చు, గోప్యత హక్కు మీద ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి బాబ్రీ మసీదు దగ్గర పెద్ద మనిషి పాత్ర, సుప్రీంకోర్టు తీర్పు చెప్పాల్సింది పోయి పెద్ద మనిషి పాత్ర పంచాయతీ సెటిల్మెంట్ లాగా వచ్చిందనే ఒక ప్రచారం వచ్చింది పత్రికల ద్వారా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ఈ తీర్పులో కూడా ఎట్లా వచ్చినట్టు, ఈ తీర్పుల మీద మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు కొన్ని తీర్పులు అనేటువంటివి నిష్పక్షపాతంగానే ప్రజలకు సమాజానికి ఉపయోగపడే పద్ధతుల్లో కొన్ని తీర్పులు వచ్చినాయి. కొన్ని తీర్పులు ఏదైతే ఉన్నాయో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ భావాలకు వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా తీర్పులు కొన్ని వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు ఆ రకంగా తీర్పులు ఇచ్చేటువంటి వాళ్ళని అక్కడ బెంచీకి ముగ్గురో నలుగురో జడ్జీలు ఎవరైతే ఉన్నారో ఆ సబ్జెక్టు వాళ్ళకు ఒప్పచెప్పి వాళ్ళ ద్వారా తీర్పులు ఇప్పించుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఇది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఈ మైనార్టీ ముస్లింలకు సంబంధించి మహిళలకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటిది ఏంటంటే వాళ్ళంతా కూడా మొత్తుకున్నారు. ఇప్పుడు దీనివల్ల మైనార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఏదో పెద్ద న్యాయం జరుగుతుందని కాదు, దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించి వాస్తవంగా అది పగడబందీగా ఉండాలంటే, వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండాలంటే దాంట్లో ఇంకా ఎన్నో క్లాజులు ఉన్నాయి, అనేక అంశాలను తీసుకొని చేయాలన్నారు. అలాంటిది ఏమి వినకుండా ఏకపక్షంగానే వాళ్ళు నిర్ణయం తీసుకొని దాన్ని ఏంటంటే ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, అది ఎవరు చెప్పినా వినేది లేదు, మా పద్ధతిలో మా ఆలోచనకు అనుగుణంగా చేసుకుంటూ పోతాం అనేది తప్ప ఇంకోటి కాదు. రాజ్యాంగాన్ని కాపాడే, రాజ్యాంగ ప్రాణాన్ని మన ముందర ఉంచేటటువంటి సుప్రీంకోర్టు పరిస్థితే, థర్డ్ ఎస్టేటే తనకంటే చిన్నదైన ఫోర్త్ ఎస్టేట్ మీద ప్రజలకి ఇలా అప్పీల్ చేసింది. అవును, ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి, మనకేమర్థమవుతా ఉంది, అది రక్షణ లేదు కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు లెవెల్లో వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ అవకతవకలు కానీ ఎవరు సరిదిద్దాలి? రాష్ట్రపతి గారు. రాష్ట్రపతి గారు ఎవరి కంట్రోల్లో ఉన్నాడు? కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో. గవర్నర్లు ఎవరి కంట్రోల్లో ఉంటారు? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు. వాళ్ళు ఒక రబ్బర్ స్టాంపు లాగా పనిచేస్తున్నారు. అందుకని ఏంటంటే ఈ విషయాలు ఇప్పటికిప్పుడు ఏదో బయటకు వచ్చినాయి కాదు, చాలా కాలంగా ఇంటర్నల్గా పోట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. దానికి పరిష్కారం దొరకకనే వాళ్ళు ఏంటంటే గత్యంతరం లేక జనంలోకి వచ్చి చెప్పేటువంటి పరిస్థితి రావటం అనేది జరుగుతూ ఉన్నది. అందుకనే ఇప్పుడు మొన్న హైకోర్టు, బెంగాల్ హైకోర్టు జడ్జిని కర్ణన్ ఆయన విభేదించి మాట్లాడాడు, బయటకు వచ్చి పరువు పోయింది, పరువు తీశారని చెప్పేసి ఆయనని శిక్షించారు, జైలుకు పోయి కూడా రావటం అనేది జరిగింది. కాబట్టి ఏంటంటే ఇవాళ ఆయనకు శిక్షించినటువంటి దాంట్లో కూడా వీళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు కూడా ఏంటంటే చెప్తున్న వాస్తవమే, మేము ఆ రకంగా శిక్షించిన దాంట్లో మా పాత్ర కూడా ఉన్నది, న్యాయ వ్యవస్థని కాపాడాలి. కానీ ఏంటంటే అసలు న్యాయ వ్యవస్థ అనేటువంటిది న్యాయంగా లేనప్పుడు ఇక మేము ఏం చేయాలి? అసలు ఓ చిన్నపాటి ఒక అటెండర్ కావచ్చు, లేకపోతే బిల్ల బంట్రోత్ లాంటి ఉద్యోగాలకే పరీక్షలు పెట్టి నిర్వహిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం ఒకళ్ళ సిఫార్సులతో జరగడం ఏంది? ఇది ఏ పారదర్శకత? అది ఏమాత్రం కాదు. అది ఎప్పుడైతే అది మొదలైందో ఆ నుంచే న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది. వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి, వాళ్ళ మెరిట్ని బట్టే వాళ్ళు నియామకాలు జరగాలి. మెరిట్ ఉన్న వాళ్ళేమో కింద ఉన్నారు, మెరిట్ లేని వాళ్ళేమో పైకి పోతున్నారు. ఎట్లా పోతున్నారంటే సిఫారసు అది. రెండోది ఏంటంటే మీ కేసుకు న్యాయం మీకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలంటే అనుకూలంగా వ్యవహరించి మాట్లాడి తీర్పిచ్చే వాళ్ళు ఎవరైనా పేర్లు వెతుక్కొని పలానా ఎలయనేయండి మల్లయ్యనేయండి అని చెప్పేసి వేయించుకొని వాళ్ళ ద్వారా చేయించుకోవటం అనేది జరుగుతూ ఉంది. న్యాయ వ్యవస్థగా లేదు, అది అన్యాయ వ్యవస్థగా తయారు చేశారు. దాంట్లో పూర్తిగా వివక్షత అనేది ఉన్నది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దాని మీద పెత్తనం చేసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఇండైరెక్ట్గా. దానివల్లనే ఈ పరిణామాలు వస్తూ ఉన్నాయి. స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఇంత పెద్ద దేశంలో ఒక సుప్రీంకోర్టు, ఒక ఉన్నతమైనటువంటి న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో మొత్తం దేశం మీద, వ్యవస్థ మీద పడుతుంది. దీన్ని సరిదిద్దకపోతే ఖచ్చితంగా చాలా నష్టాలు, కష్టాలు వస్తాయి తప్ప ఇంకోటి కాదు. ఎవరు పోయి చెప్పుకోవాలిగా అనేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలు తమ ప్రాణాలని కోల్పోయి స్వాతంత్ర పోరాటంలో కొన్ని విలువలను సృష్టించుకొని ఆ విలువల్ని రాజ్యాంగంలో పెట్టుకొని ముందరికి పోతున్న క్రమంలో ఇవాళ విలువలు పూర్తిగా పోయినాయి అనేది, రాజ్యాంగ విలువలు కూడా కాలు రాసినాయి అనేది ఒకటి.
ప్రజాస్వామ్యం పూర్తిగా చంపివేసింది అనేది ఒకటి. ప్రజాస్వామ్య మూల స్తంభాలన్నింటినీ పతనం చేసింది న్యాయ వ్యవస్థతో సహా ఈ ప్రభుత్వం అనేది. ఇవే కాకుండా ఈ 60-70 ఏళ్ల కాలంలో స్వాతంత్రానంతరం ప్రజల రక్తమాంసాలతో కష్టాలతోటి సంపదతోటి పబ్లిక్ రంగ సంస్థలు సృష్టించుకుంటే వాటిని వాళ్ళ అప్పనంగా అమ్మేస్తున్నాయి. అవి ప్రజల సొమ్ము. ఆ అమ్ముకున్న తర్వాత ఆ డబ్బు దుర్వినియోగం అవుతూ ఉన్నది. మనం ఈ పరిస్థితుల్లో ఈ ప్రజాస్వామ్యను ఎట్లా కాపాడాలి? మళ్ళీ అలాంటి సంస్థలు సృష్టించాలంటే ఎంత కష్టపడాలి? ఇప్పుడు మరో స్వతంత్ర పోరాటం వస్తే తప్ప ఇప్పుడు రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది. అన్ని రంగాల కంటే అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థ రాజకీయ రంగం. రాజకీయ రంగం అంటే సేవా రంగం. ఈ సేవా రంగం అతిపెద్ద వ్యాపార రంగంగా మారిపోయింది. విద్య వ్యాపారంగా మారిపోయింది. వైద్యం వ్యాపార రంగం మార్చేశారు. పరిశ్రమలన్నీ పూర్తిగా ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోయినాయి. తర్వాత ఏంటంటే సంపద మొత్తం కూడా మళ్ళీ కొద్దిమంది చేతుల్లోకి చేరేటువంటి పరిస్థితి కేంద్రీకృతమై వాళ్ళు ఏది శాసిస్తే అదే ఇవాళ జరిగేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ చివరికి ఏంటంటే న్యాయ వ్యవస్థను కూడా మొత్తం భ్రష్టు పట్టించే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు పెద్ద ఎత్తున చైతన్యయుతంగా మరో స్వాతంత్ర పోరాటం లాగా సాగించి ఈ నాశనం చేసేటువంటి శక్తులని, ప్రజల్ని జలిగల్లాగా పీక తినేటువంటి శక్తులని, కార్పొరేట్ శక్తులని, ఈ దోపిడీ శక్తుల్ని, తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎన్నికలంటే ఏంటి? ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్నాయా? డబ్బులున్న వాళ్ళంతా కూడా ఎన్నికల రంగంలో దిగి పెద్ద ఎత్తున సంతలో సరుకు కొనుక్కున్నట్టుగా ఓట్లు కొనుక్కొని అధికారంలోకి వచ్చి తమకు ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటున్నారు, దోచిపెడతా ఉన్నారు. అయిపోయింది. ఇక దీంతోపాటు ఏదీ లేదు. ఇప్పుడు అన్నిటినీ భ్రష్టు పట్టించారు, అన్నీ నాశనం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని మొత్తం కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. తర్వాత ఏంటంటే మొత్తం ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలంటే ఇలా వాస్తవంగా అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తుంది ఎవరు ఈ దేశంలో? సంపదకు మూలం సృష్టించింది ఎవరు? రైతులు, కూలీలు, చేతివృత్తిదారులు, పేద ప్రజలు. మెజార్టీ ప్రజలు ఎవరున్నారు? వీళ్ళే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, అగ్రకులాలున్న పేద వర్గాలు. కష్టపడి పనిచేసేది వాళ్ళే, మెజార్టీ ప్రజలకు ఉన్నది వాళ్ళే, ఎక్కువ ఓట్లేసి గెలిపించేది వాళ్ళే, ఎక్కువ నష్టపోయేది వాళ్ళే, అన్యాయానికి గురయ్యేది వాళ్ళే. కష్టపడి ఈ దేశంలో ఎవడైతే అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తుండో అందరికంటే ఎక్కువ పేదరికాన్ని, దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రజా పోరాటాలు మీరు ఎట్లా నిర్మిస్తారు? చైతన్యం తెప్పిస్తారు? ఇప్పుడు ప్రజా పోరాటాలు పెద్ద ఎత్తున నడపటానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఇవాళ వామపక్ష పార్టీలు, ముఖ్యంగా మా పార్టీ పరంగా మేము చేసే ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాం. అయితే ప్రజలు ఏంటనంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల ఇప్పటికీ 140% మందికి చదువు అనేది లేదు, నిరక్షరాస్యులుగా ఉన్నారు. చదువుకున్న వాళ్ళల్లో కూడా ఏంటంటే అన్నీ తెలిసినా కూడా కొంతమంది నేనెందుకు ఈ దేశం కొరకు పనిచేయాలని చెప్పి వాని స్వార్థం కొరకు వాడు చూసుకొని వాడు దోపిడేదో వాడు చేస్తూ ఉన్నాడు. తర్వాత చదువు రాని వాళ్ళు చదువు రానిగానే ఉన్నారు. ఇక కొద్దిమంది ఆ ప్రయత్నం చేస్తే ఏంటంటే ప్రజలు సరిగ్గా అవగాహన చేసుకోకుండా ఎప్పటికప్పుడు వీళ్ళ ఓట్ల మేనేజ్మెంట్ ఉంటుంది కదా, కులాల వారీగా, మతాల వారీగా డబ్బు ఖర్చు పెట్టి ఓట్ల స్కీములు తీసుకొచ్చి 100 రూపాయల, 1000 రూపాయల స్కీములు తీసుకొచ్చి ఇలా మొఖాన కొట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 100,000, 1,000, లక్షల కోట్ల రూపాయల స్కీములు వాళ్ళుగా చేస్తూ ఉన్నారు. ఈ మాయా స్కీముల్లో, మాయా ప్రపంచంలో ఎప్పటికప్పుడు ప్రజలు మోసపోతూనే ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎప్పుడైతే ఈ వాస్తవాలన్నిటిని తెలుసుకొని ఇది నా దేశం, ఇది నా సంపద, నా కష్టం నాకు రావటం లేదు, నేను అందరికంటే ఎక్కువ పనిచేస్తున్నాను కానీ ఎందుకు అందరికంటే ఎక్కువ పేదరికంతో ఉన్నాను, ఎప్పుడైతే ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకొని తెలుసుకుంటారో అప్పుడు ఏంటంటే ఆ రకంగా ఈ దొంగలకు బుద్ధి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక 50 సంవత్సరాల పాటు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి పరిపాలన చేశారు. వాళ్ళు సరిగ్గా పరిపాలన చేస్తే ఇవన్నీ వచ్చేది కాదు. ఓ 17 ఏళ్ళు తెలుగుదేశం చేసిండ్రు, వారు అదే ఎజెండాతోటే పోయారు. బీజేపీ గతంలో చేసింది ఇప్పుడు చేస్తున్న మరీ ఘోరంగా పోతూ ఉంది. టీఆర్ఎస్ ఇప్పుడు ఒక 3.5-4 సంవత్సరాల్లో వీలు చేస్తూ ఉన్నారు. పార్టీలు వేరైనా, జెండాలు వేరైనా వాళ్ళ ఎజెండా ఒకటే. ఎంతసేపు ఏదో రకంగా ఎవరు వాళ్ళందరూ వాళ్ళే వీరు చొక్కాలు మార్చుకుంటారు. ఒక్కొక్క 3 చొక్కాలు ఉంటాయి. టీఆర్ఎస్ చొక్కా ఉంటుంది, తెలుగుదేశం ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, ఇది కాకపోతుంది, అది కాకపోతుంది అని చెప్పేసి ఆ రకంగా మార్చుకొని వాళ్ళే వీరు ఎజెండా ఒకటే. జెండాలు వేరుగా ఉంటాయి, పార్టీల పేర్లు వేరుగా ఉంటాయి. కాబట్టి విధానాలు ఒకటే. అందుకనే వీటికి ప్రత్యామ్నాయ విధానాలు కావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్న ప్రజల
నిజమైనటువంటి కష్టజీవులు, శ్రామికులు, వాళ్ళ అవసరాలు తీరేటువంటి పరిస్థితి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి ఒక సమాజం రావాలి, సమసమాజం రావాలన్నప్పుడు దానికి అనుగుణమైనటువంటి ఎజెండాతో ముందుకు పోవాలి. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రధానంగా చొరవ తీసుకొని వామపక్ష పార్టీలని, అభ్యుదయవాదులని, సామాజిక సంఘాలని, ప్రజా సంఘాలని అనేక మందిని కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇవాళ ఆయన దిగి ఈయనెక్క, ఈయన దిగి ఆయనెక్క, ఆయనో రౌండు ఈయనో రౌండు, ఇది కాదు. ఇవాళ ప్రజల ఎజెండాతోటి, సామాన్య మధ్యతరగతి పేద ప్రజల ఎజెండాతోటి ఎవరు ముందుకు వస్తున్నారు, ఆ సంపద మొత్తం కూడా వాళ్ళకి దక్కాలంటే ఏ ఎజెండాతో ముందుకు పోవాలి, ఒక ప్రత్యామ్నాయ విధానాలతోటి ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఒక బలమైనటువంటి రాజకీయ ఫ్రంట్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి ఇవాళ బహుజన తర్వాత లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటువంటిది అది నిర్మాణం జరుగుతుంది. ఈ నెల 25వ తారీఖు నాడు హైదరాబాద్లో పెద్ద సభ జరుగుతుంది 28 పార్టీలతోటి. 28 పార్టీలు అంటే పెద్ద పెద్ద పార్టీలు కాకపోవచ్చు, చిన్న చిన్న పార్టీలు, గొప్ప నాయకులు ఉన్న దాంట్లో నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏంటంటే వందలాది ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయి, కుల సంఘాలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఆ రాజకీయ ఫ్రంట్ తోటే ఇవాళ ఒక ప్రత్యామ్నాయ విధానాలు, తర్వాత ఏంటంటే రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ఆలోచనతో ముందుకు పోవాలని మేము ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది ఖచ్చితంగా ఆ ప్రజలు అర్థం చేసుకొని ఆ లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో కూడా దాని వెనకాల ర్యాలీ అవుతారని మేము ఆశిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితుల మీద ఇక్కడికి వచ్చేసి పాపులర్ వారి అంతర్ముఖంలో పాల్గొని మీ అంతర్వాహిని బయటికి చెప్పినందుకు ప్రత్యేకంగా ఛానల్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సార్. అట్లాగనే ఈ పాపులర్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు పేరు పేరున తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. పాపులర్ ఛానల్ ప్రేక్షక పరిపరి విధముల వీక్షిక ప్రజా సమస్యలు చూడిక ప్రభుత్వాన్ని ప్రశ్నించిక అధికారులు చొరవ చూపగా ప్రజాస్వామ్య మండ ఉండగా పయనిద్దాం ముందుకు పాపులరు ఛానల్ అందుకే.